హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో అంకుల్ వాళ్ళ సెకండ్ వైఫ్ కొరియాకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ అంకుల్ తన వైఫ్ ఇద్దరు అవ్వ కంపెనీ మొత్తాన్ని ఎలా దోచుకోవడం అని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఏమని చూస్తే వీళ్ళు అవ్వ దగ్గర నుండి దోచుకున్న డబ్బులతో బీక్యూ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని అమెరికాలో ఓపెన్ చేసింటారు. ఆ బీక్యూ అనే కంపెనీలో నుండి ఆ అవ్వ కంపెనీలో చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసింటారు. కానీ ఇప్పుడు అవ్వ కంపెనీ చాలా లాస్ లో పోతుంటుంది కదా. ఇలా లాస్ అవ్వడానికి కారణం కూడా వీళ్ళిద్దరే అంతా ప్లాన్ చేసి చేస్తుంటారు. ఇలా అవ్వ కంపెనీ లాస్ అయ్యేలా చేసి వీళ్ళు రన్ చేస్తున్న బీక్యూ కంపెనీ నుంచి అవ్వ కంపెనీ మీద పెనాల్టీ చార్జెస్ ని వేస్తారు. మేము మీ కంపెనీలో చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాము, కానీ ఇప్పుడు మీ కంపెనీ లాస్ లో పోతుంది, సో మేము పెనాల్టీ చార్జెస్ ఇస్తున్నాము అని అవ్వ కంపెనీకి ఒక నోటీస్ ని పంపిస్తారు. అందులోనూ 60 బిలియన్స్ వేసింటారు పెనాల్టీ చార్జెస్. ఇలాంటి టైంలో అవ్వ కంపెనీ వాళ్ళు అంత డబ్బులు వీళ్ళకి పే చేయడం అన్నది చాలానే కష్టమైన ఒక విషయం. దానివల్ల ఇప్పుడు ఈ వేస్ట్ ఫెలో అంకుల్ ఈ లేడీ దగ్గర ఎలా చూసినా వాళ్ళు అంత డబ్బులు కట్టలేరు. దానివల్ల నువ్వు రేపు ఆ కిమ్ వుజు దగ్గర స్ట్రాంగ్ గా మాట్లాడు. ఒకటి, మేము ఎంత పెనాల్టీ వేసామో అంత డబ్బులు మాకు ఇవ్వండి, లేదంటే ఈ కంపెనీనే నేను టేక్ ఓవర్ చేసేస్తాను అన్నట్లు చెప్పు. ఎలా ఉన్నా ఆ కంపెనీ మన చేతికి వస్తుంది. సో మన చేతికి వచ్చిన తరువాత ఆ కంపెనీని ముక్కలు ముక్కలు చేసి అందరికీ అమ్మేస్తాం. ఆ తరువాత వచ్చిన డబ్బులతో మనం సెటిల్ అయిపోతాం. ఈ ప్లాన్ నీకు ఓకేనే కదా అన్నప్పుడు ఆ లేడీ లేదు, నాకు ఇంకొక విషయం కూడా జరగాలి అన్నప్పుడు ఆ అంకుల్, ఏంటి, నేను ఆ ముసల్దాని కూతురికి డివోర్స్ ఇవ్వాలి అంతే కదా, నువ్వేం ఫీల్ అవ్వకు, మనం ఇప్పుడు చేస్తున్న ఈ విషయాలంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన వెంటనే నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తాను అంటాడు. ఆ మాట విన్న తరువాతనే ఆ లేడీకి సంతోషంగా ఉంటుంది. కానీ ఈ హీరో అంకుల్ ఈ లేడీని కూడా మోసం చేసేలా ఉన్నాడు. మోసం చేసేలానే ఆ లేడీని చూస్తుంటాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే అవ్వ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ తెలిసిపోయింది కంపెనీ లాస్ లో పోవడం వల్ల అందరి జాబ్ పోతుంది, సో మనమందరం వేరొక కంపెనీలో జాబ్ ని వెతుక్కోవడం మంచిది అన్నట్లు మాట్లాడుతుంటారు. హీరో కూడా అదంతా వింటాడు. వాడికైతే చాలానే బాధగా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ని మీట్ అయి ఆ బీక్యూ కంపెనీ దగ్గర ఎలా అయినా మాట్లాడి వాళ్ళు వేసిన పెనాల్టీ చార్జెస్ ని తగ్గించమని అడగాలి. కానీ వాళ్ళు దానికి ఒప్పుకుంటారా లేదా అని తెలియడం లేదు అని ఫీల్ అవుతున్నప్పుడు హీరోయిన్, నీ వల్ల అవుతుంది, నువ్వు రేపు వాళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ గా మాట్లాడు అని హీరోని మోటివేట్ చేసి, సరే ఎవరు ఆ బీక్యూ కంపెనీ ఓనర్ అని అడిగినప్పుడు వాడు ఆ లేడీ ఫోటోని తీసి చూపిస్తాడు. యాక్చువల్లీ ఆ లేడీ పేరు జెసికా కదా, కానీ ఇప్పుడు సిల్వియా అని పేరుని మార్చి పెట్టుకుంటుంది. సో ఇప్పుడు హీరో కూడా తినే ఆ కంపెనీ ఓనర్, ఈయన పేరు సిల్వియా, ఇది మాత్రమే నాకు ఇప్పటికీ తన గురించి తెలిసిన విషయం, అందులోనూ మా అంకుల్ చెప్పే నాకు ఈ విషయం అంతా తెలుసు అంటాడు. ఈ లేడీని నేను ఎక్కడో చూశాను, కాస్త వెయిట్ చేయి వస్తాను అని హీరోయిన్ లోపలికి వెళ్ళి ఒక ఫోటోని తీసుకుని వచ్చి చూపిస్తుంది. ఆ ఫోటోలో ఆ లేడీ ఉంది. ఏమని చూస్తే హీరోయిన్ చెల్లి అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటుంది కదా, యాక్చువల్లీ తను ఒక రెస్టారెంట్ లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రెస్టారెంట్ ఓనరే ఈ లేడీ. సో హీరోయిన్ చెల్లి ఇంకా అక్కడ వర్క్ చేసే కొంతమంది వాళ్ళ ఓనర్ అయిన జెసికా లేడీతో కలిసి ఫోటో తీసుకొని ఉంటారు. ఆ ఫోటోనే ఇది. ఇప్పుడు హీరోయిన్ ఆ ఫోటోలో ఉన్న ఆ లేడీని చూపించి, నువ్వు చెప్తున్న ఈ సిల్వియా ఇంకా ఈ ఫోటోలో ఉన్న ఈ లేడీ ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా, కానీ మా చెల్లి తిన పేరు జెసికా అని కదా చెప్పింది అన్నట్లు చెప్పగా, ఇప్పుడు హీరోకి జెసికా అన్న పేరుని వినగానే ఫ్రెండ్ మెయిల్ పెట్టింటాడు కదా, ఇలా జే కన్సల్టేషన్ కంపెనీకి ఓనర్ జెసికా అని ఆ విషయం గుర్తొస్తుంది. అయితే ఈ జెసికా సిల్వియా ఇద్దరు ఒకరేనా లేదంటే ట్విన్సా అని ఆలోచిస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లికి హీరో అంకుల్ ఇంకా ఆ లేడీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పెట్టి, ఈ ఫోటోలో ఉన్న ఆ లేడీ మీ ఓనరే కదా, తనకి ట్విన్ సిస్టర్ అని ఎవరైనా ఉన్నారా అని అడగ్గా హీరోయిన్ చెల్లి కూడా అవును తను మా ఓనరే, కానీ తనకి ట్విన్ సిస్టర్ అంతా ఎవరూ లేరు, ఇంకా పక్కన నిల్చోన్న అతను ఆమె హస్బెండ్ అన్న విషయాన్ని కూడా చెప్పేస్తుంది. హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్, అతను మీ అంకులే కదా, అయితే మీ కంపెనీనే లాక్కోవాలి అని అనుకుంటున్నా ఆ లేడీతోనే మీ అంకుల్ అఫైర్ పెట్టుకున్నాడు కదా, ఒకవేళ ఇద్దరు కలిసి ఇలా అంతా చేస్తుంటారా అన్నప్పుడు హీరో, అందులో డౌటే లేదు, ఇద్దరూ కలిసే ఇలా అంతా చేస్తున్నారు, నాకు ఆల్రెడీ మా అంకుల్ మీద డౌట్ ఉన్నింది, కానీ ఇప్పుడు కన్ఫర్మే అయిపోయింది అంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే చూపిస్తారు
అంకుల్ సెకండ్ వైఫ్ ఆ జెసికా హీరో కంపెనీకి వెళ్తుంది పెనాల్టీ చార్జెస్ గురించి మాట్లాడటానికి. కానీ ఇప్పుడు హీరో అంకుల్ ని చూసి అసలు వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు మాట్లాడుతుంటుంది. హీరో అంకుల్ ఆ లేడీ ఇద్దరు అంతలా యాక్ట్ చేస్తుంటారు. హీరో అయితే ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా ఇద్దరు అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా హీరో ఆ లేడీ దగ్గర మీరు మాకు కాస్త టైం ఇవ్వండి, మేము మా ఎంప్లాయీస్ అందరికీ శాలరీ వెయ్యాలి అంటాడు. కానీ ఆ లేడీ అదంతా కుదరదు, మనం ఏమైనా చారిటీని రన్ చేస్తున్నామా ఏంటి, ఇలా అందరి గురించి ఆలోచించడానికి లేదు కదా, కంపెనీ పేరు మీద ఆల్రెడీ చాలా లోన్ని తీసుకున్నారు, దానివల్ల ఇలాంటి టైంలో మీరు నా దగ్గర ఇలా అంతా మాట్లాడకండి అన్నప్పుడు అంకుల్ కొడుకు ఆ యూన్ ఉన్నాడు కదా, అతను ఇప్పుడు ఎందుకు మేడం ఇంత హార్ష్గా మాట్లాడుతున్నారు, కాస్త మేము చెప్పేది మీరు కన్సిడర్ చేయొచ్చు కదా అన్నప్పుడు ఆ లేడీ ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, మీకున్న ఆస్తులు అన్నింటి మీద మీరు లోన్ తీసుకున్నారు, ఇప్పుడు కంపెనీ కూడా లాస్ లో పోతుంది, ఇలా ఉన్నప్పుడు మీరు అసలు నా దగ్గర టైం అడిగినా వేస్తే అన్నప్పుడు హీరో ఏమో చెప్పడానికి నోరు తెరుస్తాడు. కానీ అంతలో ఆ అంకుల్ హీరోని స్టాప్ చేసి ఆ జెసికా దగ్గర ఓకే మేడం మీరు చెప్పడం అంతా మాకు అర్థం అవుతుంది, ఈ విషయం గురించి మేము డిస్కస్ చేసి ఏదో ఒక డెసిషన్ ని మేము మీ దగ్గర చెప్తామని ఆ లేడీని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇప్పుడు ఆ లేడీ వెళ్ళిన తరువాత హీరోని అంతలా అరుస్తాడు, ఎమోషనల్ గా మాట్లాడే టైమా ఇది, తన దగ్గర ఎలా మాట్లాడాలి అని కూడా నీకు తెలియడం లేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరిచినప్పుడు హీరోకి చాలానే కోపం వస్తుంది. అయినా కంట్రోల్ చేసుకుంటాడు. ఏమంటే హీరోయిన్ చెప్పింటుంది, నువ్వు తొందరపడి మీ అంకుల్ దగ్గర నోరు జారకుండా ఉండు, మీ అంకుల్ అసలు ఏం ప్లాన్ పెట్టుకున్నాడు, ఏం చేయబోతాడు అన్నది వెయిట్ చేసి చూడు, ఆ తరువాత మీ అంకుల్ మన దగ్గర తగులుకునేలా మనం ఒక ప్లాన్ ని వేద్దామన్నట్లు చెప్పింటుంది. దానివల్ల ఇప్పుడు హీరో అంకుల్ దగ్గర సారీ అంకుల్ కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామని మీరే చెప్పండి అని అడిగితే ఆ అంకుల్ అలానే నైస్ గా మనం ఇంక తరువాత ఏం చేయగలం బాబు, ఆ సిల్వియా డిమాండ్స్ ఏంటి, డబ్బులే కదా, సో మనం వాళ్ళు అడిగిన ఆ డబ్బుల్ని ఇవ్వాల్సిందే కదా, మన కంపెనీ ఫ్యాక్టరీ అని అన్నింటినీ అమ్మి వాళ్ళు అడిగిన డబ్బుల్ని సెటిల్ చేసేద్దాం, కానీ మనకి ఇంకా వేరే దారి లేదు కదా అంటాడు. ఇప్పుడు వాళ్ళ అంకుల్ చెప్పిందంతా విని హీరోకి కరెక్ట్ గా తెలిసిపోయింది, ఇద్దరూ కలిసే ఇలా అంతా చేస్తున్నారు అని. ఇంకా వెంటనే హీరోయిన్ ని మీట్ అయి జరిగిందంతా చెప్తాడు. మనం అనుకున్నది కరెక్టే, మా అంకుల్ ఆ లేడీ ఇద్దరు కలిసి ఇలా అంతా చేస్తున్నారు, ఆ లేడీ డిమాండ్ చేసిన అంత డబ్బులు ఇవ్వాలి అంటే మన ఈ కంపెనీని అమ్మితే తప్ప అంత డబ్బులు ఆ లేడీకి ఇవ్వలేము, కానీ అవ్వ కష్టపడి సృష్టించిన సామ్రాజ్యం ఈ కంపెనీ, అలాంటి ఈ కంపెనీని నాశనం చేయాలి అని ఈ అంకుల్ ఆ లేడీతో అఫైర్ పెట్టుకొని ఇలా అంతా చేస్తున్నాడు అన్నప్పుడు హీరోయిన్ అయితే మనం వాళ్ళిద్దరి అఫైర్ గురించి బయట అందరికీ తెలిసేలా చెప్పేద్దామా, అప్పుడు ఈ ప్రాబ్లం కి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో కదా అని చెప్పినప్పుడు హీరో మనం వాళ్ళ గురించి అందరికీ తెలిసేలా చేసినా వాళ్ళు ఈజీగా మీరు ఈ విషయాన్ని బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేయకండి, అది మా పర్సనల్, బిజినెస్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అన్నట్లు చెప్పి ఈజీగా తప్పించుకునేస్తారు. సో మనకిప్పుడు వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ పనులకంతా స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ కావాలి, అప్పుడే మనం మన కంపెనీని కాపాడుకోగలం, కానీ ఆ ఎవిడెన్స్ మనం ఎక్కడి నుండి సంపాదించగలం అంటాడు. అప్పుడు హీరోయిన్ అవ్వ కాన్షియస్ లోకి వచ్చినా కూడా మనకి ఏమైనా క్లూ దొరకడానికి ఛాన్స్ ఉంది అంటుంది. ఇంకా ఆ టైంలోనే హాస్పిటల్లో ఉన్న అమ్మని చూపిస్తారు. అవ్వ అయితే ఇంకా కూడా కాన్షియస్ లోకి రాలేదు, చాలానే సీరియస్ అయిన కండిషన్ లో కదా ఉన్నారు. సో ఆ అవ్వ కూతురు పక్కనే కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది, మా పైకి లేవండి మా, ఇంకెప్పుడు నేను మీ దగ్గర దేని గురించి గొడవ పడనుమా అని చాలా ఫీల్ అవుతుంటారు. ఆ టైం అవ్వ వీళ్ళు లైట్ గా కదులుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ ఇయోన్ ఫోన్ లో ఏమ్మా చెప్తున్నారు, అవ్వ మేల్కున్నారా, నేను వెంటనే హాస్పిటల్ కి వస్తున్నా అని అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు అదంతా హీరో అంకుల్ కూడా వింటాడు. ఏంటి ఆ ముసలిది మేల్కొనేసిందా, తను ఇప్పుడు బాయ్ లేచి కూర్చునింది అంటే నా గురించి అందరి దగ్గర చెప్పేస్తుంది కదా, ఏం చేసేది ఇప్పుడు అని వెంటనే అతని సెకండ్ వైఫ్ కి కాల్ చేసి చెప్తాడు. ఇలా ముసలిది కాన్షియస్ లోకి వచ్చేసిందంట, తను కంప్లీట్ గా మేల్కొనేసిందంటే అంతే, మనం వేసిన ప్లాన్ అంతా నాశనం అవుతుంది, ఇద్దరం తగులుకునేస్తాం, దానివల్ల నువ్వు ఎలా అయినా హాస్పిటల్ కి వెళ్ళి ఆ ముసల్దాన్ని చంపేసే, అప్పుడే మనం తగులుకోము, నువ్వే ఈ పనిని కరెక్ట్ గా చేస్తావు అని ఆ జెసికాని బాగా ఎంకరేజ్ చేసి పంపిస్తాడు. ఆ జెసికా కూడా నర్స్లా వేషం వేసుకొని అవ్వ ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ టైం అని చూసి అవ్వ దగ్గర కూడా ఎవరు ఉండరు, దానివల్ల ఈ లేడీకి ఇంకా ఈజీ అయిపోతుంది.
సో ఇప్పుడు డ్రిప్స్ లో ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ ని ఎక్కిస్తుంటుంది. కానీ సడన్ గా అవ్వ పైకి లేచి ఆ జెసికాని పట్టుకునేస్తారు. చేతికి హ్యాండ్ కఫ్స్ అంతా వేస్తుంటారు. ఏమంటే అక్కడ పనుకోనింది అవ్వనే కాదు, ఈ జెసికాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని అవ్వలా ఒక పోలీసే అక్కడ పనుకోనింటారు. కానీ ఈ జెసికా ఆ పోలీస్ ని దూరం తోసి అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంటుంది. కానీ కరెక్ట్ గా హీరో వచ్చి ఇంకా తరువాత నువ్వు మా దగ్గర నుండి తప్పించుకోలేవు అని లాక్ చేసిస్తాడు. ఇంకా పోలీసులు కూడా ఆ ప్లేస్ కి వచ్చి జెసికాని అరెస్ట్ చేసి పిలుచుకొని వెళ్ళిపోతారు. యాక్చువల్లీ హీరోయిన్ ఈ ప్లాన్ ని హీరో దగ్గర చెప్పింటుంది. ఇద్దరు రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ చెప్పింటుంది కదా, అవ్వ మేల్కుంటేనే మనకి ఏమైనా క్లూ దొరుకుతుంది అని. అప్పుడే హీరోయిన్ కి ఐడియా వస్తుంది, మనం అవ్వ కాన్షియస్ లోకి వచ్చేసారు అని అబద్ధం చెప్తే నిజమైన కల్ప్రిట్స్ ని పట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు అవ్వ కాన్షియస్ లోకి వచ్చారు అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా అవ్వని ఏమైనా చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అని ఒక ఐడియా చెప్పగా హీరోకి కూడా ఆ ఐడియా నచ్చుతుంది. ఇప్పుడు హీరోకి డౌట్ గా ఉన్నది వీళ్ళ అంకుల్ ఇంకా అతని సెకండ్ వైఫ్ ఆ జెసికా మీదనే కదా. సో ఇప్పుడు ఆ అవ్వ మేల్కున్నారు అనే విషయాన్ని ఆ అంకుల్ కి తెలిసేలా చేయాలి అని హీరో వాడి కజిన్ యూన్ ని పిలుస్తాడు. ఇప్పుడు యూన్ దగ్గర, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, నేను చెప్పేదంతా విని నీకు చాలానే బాధగా ఉంటుంది, కానీ నువ్వు తెలుసుకోవాలి కదా. మీ నాన్న ఇంకా సిల్వియా ఇద్దరు అన్నట్లు స్టార్ట్ చేయగానే ఆ యూన్ వచ్చి, నాకు తెలుసు మా నాన్న వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు అని నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఆ అమ్మాయి ఆ సిల్వియా అన్న విషయం మాత్రం ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది. సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అన్నప్పుడు హీరో, మేము ఒక ప్లాన్ ని వేసాము, ఇప్పుడు నువ్వు అలా చేయాలి, అలా చేస్తేనే మనం ఈ కంపెనీని, అవ్వని, ఇంకా మీ అమ్మని అని అందరినీ మీ నాన్న దగ్గర నుండి కాపాడుకోగలం. సో నువ్వు మీ నాన్నకి వినిపించేలా అవ్వ కాన్షియస్ లోకి వచ్చేసారు అన్న విషయాన్ని చెప్పాలి అన్నట్లు చెప్పగా వీడు సరే అని వెళ్ళి కరెక్ట్ అయిన టైమింగ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న వచ్చే టైంకి పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేయాలి అని. ఇంకా కాసేపట్లోనే వాళ్ళ నాన్న కూడా రాగా వీడు హీరో చెప్పిన ప్రకారం ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళింటాడు. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ లేడీని కూడా పట్టుకొనిస్తారు. ఇప్పుడు హీరోయిన్, మీ అంకుల్ కూడా మన ప్లాన్ లో తగులుకుంటాడు అని చూస్తే అతను ఎస్కేప్ అయిపోయాడు కదా, ఈ లేడీ మాత్రమే ఇలా తగులుకుంది అని చెప్పినప్పుడు హీరో, అతను మన దగ్గర నుండి అంత ఈజీగా తప్పించుకోలేడు, ఖచ్చితంగా ఒక రోజు అతను తగులుకుంటాడు, అంతవరకు మనం వెయిట్ చేద్దామంటాడు. ఇంకా ఆ జెసికా పోలీసుల దగ్గర నిజమంతా చెప్పేస్తుంది. ఇలా అవ్వ కంపెనీతో ఫేక్ గా ఒక కాంట్రాక్ట్ ని వేసింది, ఇంకా డబ్బులు దోచుకుంది అని అంతా చెప్పేస్తుంది. కానీ అన్నీ కూడా తను ఒక్కతే చేసినట్లు చెప్పింటుంది. హీరో అంకుల్ గురించి ఏం చెప్పిండదు. సో ఇప్పుడు పోలీసులు కూడా హీరోకి కాల్ చేసి, మేము ఆ లేడీది ఫోన్, ఈమెయిల్ అని అన్నింటినీ చెక్ చేసి చూసాము, అకౌంట్ ని కూడా చెక్ చేసాము, కానీ ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ కలిసే అన్ని చేశారు అన్నదానికి ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. అంతెందుకు, ఈ లేడీ అకౌంట్ లో నుండి ఒక్క రూపాయి కూడా మీ అంకుల్ అకౌంట్ లోకి వెళ్ళలేదు, అంత క్లియర్ గా ఉంది అన్నట్లు చెప్పగా హీరోకి చాలానే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అదెలా ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు అని. ఇంకా ఆ టైంలోనే ఈ అంకుల్ ని చూపిస్తారు. ఈ అంకుల్ భలే కేడిగా ఉన్నాడు. జైలుకి వెళ్ళి ఆ జెసికాని మీట్ అయ్యి, మనిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ డీటెయిల్స్ అన్నీ నువ్వు డిలీట్ చేసేసావు కదా, అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అన్నట్లు అడుగుతాడు. ఈ లేడీని ఎలా బయట తీసుకుని రావడం అన్న దానికన్నా వాడు తగులుకోకూడదు అన్న విషయం మీద చాలానే అలర్ట్ గా ఉంటాడు. ఆ లేడీ కూడా, నేను ఆల్రెడీ అంతా డిలీట్ చేసేసాను, ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా మన కొడుకుని పిలుచుకొని మళ్ళీ నువ్వు అమెరికాకే వెళ్ళిపో అన్నప్పుడు వాడు, అదంతా నేను చూసుకుంటాను, కానీ నీ దగ్గర పోలీసులు ఎంత అడిగినా నా గురించి మాత్రం నువ్వు ఏం చెప్పవు కదా అని వాడి గురించి మాత్రమే ఆలోచించి అడుగుతుంటాడు. ఆ లేడీ కూడా, నేను చెప్పను, కానీ నాకు ఎన్ని రోజులు ఈ శిక్ష, ఎప్పుడు నేను రిలీజ్ అవుతాను అని ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. అప్పుడు ఆ అంకుల్ అలానే నవ్వుతూ, 15 సంవత్సరాలు జైలు శిక్ష అంట, నువ్వు బయట రావడానికి అసలు అవకాశమే లేదంట, ఎందుకంటే నువ్వు మర్డర్ చేయడానికి ట్రై చేసావు కదా, సో చాలా కష్టం బయట రావడానికి, కానీ నువ్వు దాని గురించి అంతా ఫీల్ అవ్వకు, అట్లీస్ట్ మన బాబుని చూసుకోవడానికి నేను బయట ఉన్నాను కదా, సో నువ్వు నా గురించి మాత్రం ఎవరికీ చెప్పకు అంటాడు. వీడు ఇలా అంతా మాట్లాడడం చూస్తుంటేనే ఈ లేడీకి వీడి మీద లైట్ గా డౌట్ వచ్చేస్తుంది. వీడు నా కొడుకుని చూసుకుంటాడో
చూసుకోవడం అని. ఇప్పుడు నెక్స్ట్ సీన్‌లో చూస్తే హీరో వాళ్ళ అంకుల్ రూమ్‌లో వెళ్లి వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళ అంకుల్ కూడా వచ్చి, "ఏంటి బాబు నా కోసం వెయిట్ చేస్తున్నావు? ఏమైనా చెప్పాలా?" అని అడగ్గా హీరో, "మీరు ఇప్పుడు జైలుకి వెళ్లి ఆ జెసికాని మీట్ అయ్యి వస్తున్నారు కదా" అన్నట్లు అడగ్గా ఆ అంకుల్ షాక్ అయ్యి, "ఏం బాబు నేనెందుకు తనని మీట్ అవుతాను" అని ఇంకా కూడా యాక్ట్ చేయగా హీరో, "నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఆ లేడీ ఇద్దరు కలిసి చేసిన అన్ని ఫ్రాడ్ పనుల గురించి నేను కనిపెట్టేశాను. అలానే మీ ఇద్దరికి 8 ఏళ్ల బాబు కూడా ఉన్నట్లున్నాడు కదా. ఇంక తరువాత కూడా నేను ఊరికే ఉండను. మీ గురించి అందరి దగ్గర చెప్తాను" అని హీరో అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ అంకుల్ అలానే ఏడుస్తూ వాడి డ్రామాని స్టార్ట్ చేస్తాడు. "నన్ను క్షమించు ఊజు. తను నన్ని బ్లాక్‌మెయిల్ చేసి నా దగ్గర అన్ని పనులు చేయించుకుంది. నేను చేసిన ఒకే ఒక విషయం ఆ జే కన్సల్టేషన్‌ని స్టార్ట్ చేసింది మాత్రమే. అంతే తప్ప ఇంక నాకు ఆ బీక్యూ కంపెనీకి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఆ 8 ఏళ్ల బాబు కూడా నాకు పుట్టిన బిడ్డ అని తను చెప్తుంది. కానీ నాకు మాత్రం డౌట్‌గానే ఉంది. వాడు నా కొడుకు అయ్యుంటాడు అన్న నమ్మకం నాకు లేదు. తను నన్ని బెదిరించడం వల్లనే నేను తనతో కలిసి ఇలా అంతా చేశాను" అని అంతలా ఏడ్చి పర్ఫార్మెన్స్ ఇస్తుంటాడు. కానీ హీరో ఏం చెప్పడు. సైలెంట్ గానే నిల్చుంటాడు. నెక్స్ట్ హీరో జైల్లో ఉన్న ఆ లేడీని వెళ్ళి మీట్ అవుతాడు. ఆ లేడీ దగ్గర, "ఎందుకు మా అవ్వని చంపడానికి ట్రై చేశారు? ఎలా ఉన్నా మా కంపెనీ మీకే సొంతమై ఉంటుంది. ఎందుకంటే మేము మీరు అడిగిన అంత పెనాల్టీ డబ్బుల్ని కట్టిండలేము. సో మీకే సొంతమై ఉంటుంది. అలా ఉన్నా మీరు మా అవ్వని చంపాలనుకున్నారు అంటే మా అంకుల్ చెప్పే కదా అలా చేశారు" అని అడిగితే ఆ లేడీ, "లేదు మీ అంకుల్‌కి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు" అంటుంది. అప్పుడు హీరో, "ఇంకానా మీరు ఆ మనిషిని నమ్ముతున్నారు? ఒకసారి ఇది వినండి" అని ఒక ఆడియోని ప్లే చేస్తాడు. ఆ వేస్ట్ ఫెలో అంకుల్ చెప్పింటాడు కదా, "ఆ బిడ్డ అసలు నాకు పుట్టాడా అని నాకు డౌట్‌గా ఉంది" అని. అంతేకాకుండా తను నన్ని బెదిరించే నా దగ్గర అన్ని పనులు చేయించుకుంది అన్నట్లు చెప్పింటాడు కదా. అదంతా హీరో రికార్డ్ చేసినట్లున్నాడు. ఇప్పుడు ఆ రికార్డింగ్‌ని ప్లే చేసి వినిపించి, "ఆ మనిషి అసలు మీ దగ్గర ట్రూగానే లేడు. మీ ఇద్దరికి పుట్టిన కొడుకునే అతని కొడుకు కాదు" అన్నట్లు చెప్తున్నాడు. దానివల్ల అతను మీ కొడుకుని అస్సలు చూసుకోనైనా చూసుకోడు. సో మీరు బాగా ఆలోచించుకోండి. మీ కొడుకుని కాపాడుకోవాలి అని అనుకుంటే మీరు మా సైడ్ వస్తేనే జరుగుతుంది. ఆ తరువాత మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు ఆ లేడీ హీరోని స్టాప్ చేసి, "మీరు నాకు ప్రామిస్ చేసి ఇవ్వండి. నా కొడుకు సేఫ్టీని మీరు చూసుకుంటారు అని. నాకు మీరు ప్రామిస్ చేశారు అంటే మీకు కావాల్సిన ప్రూఫ్‌ని నేను ఇస్తాను" అంటుంది. హీరో కూడా, "ఓకే మీ కొడుకుని సేఫ్‌గా మేము చూసుకుంటాము" అని ప్రామిస్ చేస్తాడు. ఆ తరువాత లేడీ హీరో దగ్గర ఏం చెప్పింది అని అంతా చూపించలేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో అంకుల్‌ని చూపిస్తారు. అతనికి ఇప్పుడే ఒక విషయం గుర్తొస్తుంది. అతను ఆ జెసికా దగ్గర మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, "మనిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ డీటెయిల్స్ అన్నీ డిలీట్ చేసేసావు కదా" అని అడిగినప్పుడు ఆ జెసికా కూడా, "ఆ చేసేసాను" అని చెప్పింటుంది కదా. కానీ చివరగా అంకుల్ మీద డౌట్ రావడంతో ఆ అంకుల్‌ని పిలిచి, "నేను సర్వర్‌లో, ఫోన్‌లో, మెయిల్‌లో అని అన్నింటిలోనూ మీకు ఇందులో ఎలాంటి సంబంధం లేనట్లు డిలీట్ చేసేసాను నిజమే. అందుకని నా దగ్గర ఇంకా ఎలాంటి ప్రూఫ్ లేదు అని అర్థం కాదు. అవి మాత్రమే మనిద్దరూ కలిసి చేసిన ఫ్రాడ్ పనులకైనా ప్రూఫ్ అని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనం అవుతుంది. మనిద్దరం 25 సంవత్సరాలుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు నన్ని మాత్రం తగిలించేసి నువ్వు మాత్రం హ్యాపీగా నీ ఇష్టానికి తిరగాలి అని అనుకుంటే మాత్రం మనిద్దరి పడవలు నీళ్ళల్లో మునిగేలా చేస్తానే తప్ప నేను మాత్రం తగులుకొని శిక్షని అనుభవించను. సో అదంతా గుర్తు పెట్టుకొని మన కొడుకుని మంచిగా చూసుకో" అన్నట్లు చెప్పింటుంది. ఇప్పుడు అదంతా గుర్తొచ్చి, అయితే తన దగ్గర నా గురించి ఇంకా ప్రూఫ్ ఏదో ఉంది అని ఇప్పుడు ఫాస్ట్‌గా ఆ లేడీ కొరియాలో ఒక ఇంట్లో స్టే చేస్తునింది కదా, అక్కడికి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో అని అంతా కిందేసి వెతుకుతుంటాడు. అలా వెతికినప్పుడు అతనికి అక్కడ ఒక ఫోన్ ఇంకా పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఆ ఫోన్‌లో ఏముంటుంది అని చూస్తే యాక్చువల్లీ వీడే కదా హీరో అమ్మ నాన్నని చంపింది. సో హీరో అమ్మ నాన్న ఏ కార్‌లో వస్తున్నారు, కార్ నంబర్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అని అన్నింటిని ఆ అంకుల్ ఈ ఫోన్‌కి సెండ్ చేసింటాడు. ఈ ఫోన్ ఆ జెసికాదిలా ఉంది. ఇప్పుడు ఆ ఫోన్‌లో హీరో అంకుల్ పెట్టిన మెసేజెస్ అన్నీ ఉంది. హీరో అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయిన తరువాత ఆ ప్లేస్‌లో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరో అంకుల్‌కి మెసేజ్ చేసింటాడు కదా, మిగిలిన అంతా నేను చూసుకుంటాను అని. అది ఇంకెవరో కాదు ఈ జెసికానే. ఆ ఫోన్‌లో అయితే
హీరో అంకులే హీరో అమ్మా నాన్నని చంపాడు అన్నదానికంతా ప్రూఫ్ కరెక్ట్గా ఉంటుంది. అలానే ఆ పెన్ డ్రైవ్లో ఒక ఆడియో ఉంటుంది. ఏం ఆడియో అని చూస్తే హీరో నాన్నని ఎలా చంపేది అని ఈ అంకుల్ ప్లాన్ వేసింటాడు. ఆ ఆడియోనే అది. సో ఆ జెసికా హీరో అంకులే హీరో అమ్మా నాన్నని చంపింది అన్న దానికైనా ప్రూఫ్ని జాగ్రత్తగా పెట్టుకున్నట్లుంది. ఎప్పుడైనా మనకి యూస్ అవుతుంది అని. కానీ ఇప్పుడు ఈ అంకుల్ చేతికి ఆ ప్రూఫ్ అన్నీ దొరకడంతో అన్నింటినీ తీసుకొని అక్కడి నుండి ఫాస్ట్‌గా బయట వెళ్తాడు. కరెక్ట్‌గా హీరో వస్తాడు. ఇప్పుడు హీరో అలానే ఏడుస్తూ, అయితే మా అమ్మ నాన్నని మీరేనా చంపింది? నిజం చెప్పండి. మీరేనా అలా అంతా చేసింది అని అడుగుతాడు. ఆ అంకుల్‌కి ఏం చెప్పాలో తెలియక షాకింగ్‌గా చూస్తూ నిల్చుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్